సీఎం రేవంత్ రుణమాఫీ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ రైతులను ఆదుకుంటుందని రైతులు చెబుతున్నారు. పంట ప్రారంభానికి ముందే రుణమాఫీ చేయడం గొప్ప విషయమని, రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ కి అండగా ఉంటామని అంటున్న రైతులతో మా ప్రతినిధి శంకర్ గౌడ్ మరింత సమాచారం అందిస్తారు. ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు రుణమాఫీని చేస్తున్నట్లుగా కూడా ప్రకటించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 9, 2023లోగా ఉన్నటువంటి రుణాలన్నింటికి కూడా మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం ప్రారంభ సమయంలో ఈ మాట చెప్పడం తమకెంతో ఆనందంగా ఉందంటూ కూడా రైతులు చాలా హ్యాపీ మూమెంట్స్ ను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, రైతులుగా మీరు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 2 లక్షల రుణాలు రైతులకు మాఫీ చేయడం చాలా సంతోషమైనకరమైన విషయం. ఈ రోజు అసలు ఏ రంక పుణ్యము, ఈ రోజు ఆరాధ్యుల కార్తీ రైతులది దుఃఖిద్దుని మంచి పండుగ చేసుకునే వాతావరణంలో ఈ రోజు మంచి శుభవార్త రైతులకు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో తెలంగాణలో ఉండే రైతులందరూ సంతోషంలో ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్ని పంటల బీమా కానీ, రైతు భరోసా కానీ, రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం రైతు సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నందుకు రైతులమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ లాస్ట్ వరకు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నాడు అంటే నమ్మలేకపోతున్నాం. ఇంత పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు అంటే ఇది ముమ్మాటికి చాలా దాదాపు ముమ్మాటికి రైతు ప్రభుత్వం అనేది కంఠపదంగా చెప్తున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ రైతుల కళ్ళల్లో అయితే ఆనందం చూడొచ్చు. ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చెప్తున్నారని. అన్న మీరేమనుకుంటున్నారన్న? రైతులకు మంచిగా రుణమాఫీ చేస్తున్నాడు 2 లక్షలు. మాకు సంతోషం ఉంది, ఏరంకంపున ఉంది. ఇప్పుడే ఈరోజే మంచిగా సంతోషంగా మాకు దుక్కి దున్నుకున్నాడు. ఈరోజు మంచిగా పంటలు పండించుకోవాలి. మాకు మంచిగా సంతోషంగా ఉంది. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారన్న, చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మంచిగా 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. మంచిగా సంతోషం. ఇలా ఎరంకున్నాం, మంచిగా తుకాలు గికాలు పూసుకొని మంచిగా చేసుకుంటున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కొరకు. అంటే గతంలో ఇయ్యలేరు గవర్నమెంట్ వచ్చినా కానీ అన్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? అట్లా నమ్మేది లేదు, చేసేది లేదు. రేవంత్ రెడ్డి చెప్పిందంటే గిరెక్కించినట్లే మంచిగా ఉంటుంది. మంచిగా చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు, ఉంటాడు, నిలుస్తాడు. చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఎవరైనా చెప్పినా కూడా తను ఇచ్చిన మాట ప్రకారం కూడా కట్టుబడి ఉంటారని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? ఎంత హ్యాపీ అయినా లేకుంటే ఇంకేమైనా ఉందా? హ్యాపీ అయినా మంచిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అనుకున్న నిర్ణయం చేస్తే ఎన్ని అడ్డాకులు వచ్చినా రుణమాఫీ చేస్తాడు. ఆపే స్వేచ్ఛన లేదు. వీళ్ళు వాళ్ళైనా ముఖ్యమంత్రి అనుకున్న పని చేసి తీరుతాడు. ఎట్లా ఇప్పుడు 2 లక్షల దాకా రుణమాఫీ ఉంది. ఇప్పుడు అవి అవసరం పడతాయి. అట్లా రుణమాఫీ అయితే మీకు మంచి జరుగుతుందా? రుణమాఫీ అయితే మాకు రైతులకు అవసరం పడితే ఇంత మళ్ళీ చేదాలు గీదాలు చేసుకుంటాం. ఇప్పుడు ఆరోగ్యుల కార్తీ వచ్చింది, వర్షాకాలం, మాకు ఖచ్చితంగా రుణమాఫీ కడితే సంతోషంగా ఉంటుంది. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు, చేసిండు. ఇప్పుడు అందరు ఇప్పుడు తొలాయిడి దినం అంటే, ఇది తొలాయిడి దినం అంటే రోహిణి కార్తీ, ఆరోగ్యుల కార్తీ, మృగశిల కార్తీ వచ్చినప్పుడు కంపల్సరీ రైతులు అందరు దుక్కి దున్ని వ్యవసాయానికి రెడీ చేసుకుంటారు. ఆ రెడీ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, నారు పోసి తుకాలు పోసి దానికి కరిగట చేసి ఆ రైతుకు రుణమాఫీ 2 లక్షలు కావాలనుకుంటే బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేము చేస్తాము అని వాళ్ళు అంటారు. అన్నప్పుడు వీళ్ళు అధికారులు రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అన్నప్పుడు ఆయన మాట నిలబెట్టుకున్నప్పుడు ఆయన మాట కొరకు మేము కట్టుబడి ఉన్నాం రైతులు అందరం. చాలా చాలా హ్యాపీగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో 2 లక్షల రుణమాఫీ అనేది తమకు ఎంతో పెద్ద మేలు చేకూరుస్తుందని చెప్పి అంటున్నారు. మొత్తంగా ఇది ఓవరాల్గా చూస్తే మాత్రం రైతులంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. వ్యవసాయానికి ప్రారంభానికి ముందే ఇట్లాంటి ప్రకటన రావడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడినటువంటి రేవంత్ రెడ్డికి మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.